రికార్డింగ్ నెంబర్ 139 సెకండ్ పార్ట్ ఇది. భాగవత వివరణము. విరాట్ పురుషునిలో పుట్టినటువంటి పంచభూతాలు, తన్మాత్రలు, ఇంద్రియాలు, అవి అవి కాక వారి అధిదేవతలు అనేవాళ్ళు, అంటే ఆ వాటిని మెయింటైన్ చేసేవాళ్ళు విడిగా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క హెడ్ ఉన్నట్టుగా అధిదేవతలు అని అంటారు. అధికారం గల దేవతలు విడిగా ఉంటారు. అన్ని ఇవి ఇంతమంది ఉన్నారు కానీ క్రియేట్ చేయబడ్డాయి, కానీ విడివిడిగా ఏది కూడా ఏకత్వానికి సమర్థతగా లేవు. కాబట్టి ఏమైంది, జీవుడి ప్రవర్తనను పుట్టించటము అనే కార్యక్రమం. అక్కడ జీవుడు అనేవాడు టోటల్గా వీడే జీవుడు అనే పదార్థం ఇంత మటుకు సృష్టికి రాలేదు. అన్నీ విడివిడిగా ఉన్నాయి. ఉన్నప్పుడు ఇంద్రియాలు వాళ్ళ వాళ్ళ అధిదేవతలతో ఉండి విరాట్ పురుషుడిలోనే కనిపిస్తున్నాయి. ఎవరి నివాసంలో ఎవరిళ్లల్లో వాళ్ళు ఉన్నారు. ఎట్లా ఉంటుంది అంటే, దేహంలో జీవం లేకపోయినా కూడా దేహ భాగాలన్నీ ఎలాగైతే ఉంటాయో ఆ రకంగా అన్నీ ఉన్నాయి, కానీ అన్నీ కలిసి పని చెయ్యటము అనేటటువంటి ప్రాసెస్ ఇక్కడ ఇంకా రాలేదు అని చెబుతున్నారు. అట్లాగే ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెబుతున్నారంటే, కుండ పెంకులు ఎన్నో ఉన్నా కూడా కుండను ఎలాగైతే పుట్టించలేవో అదే రకంగా మామిడి పండులో కొన్ని రసాయనిక ద్రవ్యములు, అంటే ఏవో కెమికల్ చేంజెస్ అన్నీ కెమికల్స్ కాంబినేషన్ ఉన్నందువల్ల మామిడి పండు రుచి, వాసన అన్నీ వస్తాయి. ఓహో, ఇలా వస్తున్నాయి కదా అని ఆ కెమికల్స్ అన్నీ తెచ్చి మనం బయట కలిపితే ఆ రుచి రాదు, మామిడి పండు పుట్టదు. దీనికి కారణం ఏంటంటే, ఆ పరమాత్మ అనేవాడు ఆ పండులోకి తాను దిగి దాన్ని మొత్తం సమన్వయం చేసి అన్నీ కలిపి మామిడి పండు అనే సృష్టి అవ్వడానికి వాడే మెయిన్. అక్కడ పరమాత్మే మెయిన్. మనం ఒక పెద్ద మెషిన్ తయారు చేసి ఎలక్ట్రికల్ కనెక్షన్ ఇవ్వకపోతే అది ఎలా పని చెయ్యదో అది ఒక్కటి మెయిన్ అవుతుంది, ఆ ఎలక్ట్రికల్ కనెక్షన్. అలాగే ప్రాణశక్తి అనబడేటటువంటి భగవత్ శక్తి, ఆయన ఇంకా దూరలేదు ఈ దేహాల్లోకి. అన్ని విడివిడిగా ఉన్నాయి, దేహమే తయారవ్వలేదు. విడిగా ఇంద్రియాలు ఉన్నాయి, విడిగా పంచభూతాలు ఉన్నాయి, తన్మాత్రలు ఉన్నాయి, అధిదేవతలంతా విడివిడిగా ఉన్నారు, ఇంద్రియాలన్నీ ఉన్నాయి. ఏమి జీవుడు మటుకు వ్యక్తం అవటం లేదన్నమాట. విరాట్ పురుషుడి ముఖంలో అగ్ని పుట్టింది, వాక్కును అంటే మాట రావటానికి నోరు పుట్టింది, చక్కగా అన్నీ వచ్చినాయి. కానీ అగ్ని పుట్టింది, నోరు పుట్టింది, వాక్కు కూడా పుట్టింది, కానీ నోరు గలవాడు పుట్టలేదు అని రాశారు ఇక్కడ. ఇవన్నీ పుట్టినవి విడివిడిగా, వాటిని ధరించేటటువంటి వాడు ఒకటిగా ఒక జీవిగా రాలే. పైగా పరమాత్మ ముక్కులో వాసన పుట్టింది, వాయువు కూడా పుట్టి అలాగే ఉందంటే గాలి లేకపోతే వాసన వ్యాపించదు కదా, అలాగే ఉన్నాయి. అంటే సృష్టిగా ఊరికి సృష్టించబడి ఉన్నాయి. ఆ భగవంతుడి కంట్లో సూర్యుడు పుట్టాడు, చూపు పుట్టింది, అన్నీ అలాగే ఉండిపోయినాయి. అవి కూడా ఎక్కడ ఉపయోగించబడటం లేదు. ఆ పరమాత్మ చెవిలో వినటము అనే జ్ఞానం పుట్టింది, దిక్కుల జ్ఞానం పుట్టింది, కార్యాలయందుకు పనులల్లో ప్రేరణ లేకుండా అయిపోయింది. కానీ అన్నీ పుట్టినాయి, కానీ పనులు చెయ్యాలనే ప్రేరణ పుట్టలేదు. ఆయన చర్మంలో రోమాలు, ఓషధులు పుట్టి నిలిచి ఉన్నాయి. అన్నీ మనకు కావలసిన ఆహారం కూడా ఆయన ముందే తయారు చేసినట్టుగా అర్థమవుతుంది ఇక్కడ. ఓషధులు అంటే మన ఆహారం. జీవి పుట్టిన తర్వాత జీవిని బతికించేటటువంటి ఆహారాన్ని ఓషధి అంటారు. పర్టికులర్గా ఆహారం మనం తీసుకోగానే దానికి ఇంకా ప్రాణం అయిపోతుంది, దాని జీవితం అయిపోతుంది. అటువంటి వాటిని, అంటే వాటి ప్రాణాన్ని త్యాగం చేసి మనకు ప్రాణం ఇచ్చే మొక్కలు, ఆ వరి మొక్కలు మొదలైనవన్నీ గింజ రాగానే మొక్క చనిపోతుంది, అది చెప్తూ ఉన్నారనమాట. అవన్నీ కూడా తయారైనవి ఆయన పురుషావయవము నుంచి. పురుషుడికి ఉండే ముఖ్యమైన అవయవం, దేన్ని బట్టి మనం పురుషుడు అని పిలుస్తామో ఆ అవయవంలో రేతస్ అనేది పుట్టి అది కూడా అట్లాగే ఉంది. అట్లాగే మలం విసర్జించే అవయవంలో అపానము, మృత్యువు రెండు పుట్టి అలాగే ఉన్నాయి. అట్లాగే ఆ పరమాత్మ పాదాల్లో గమనం అంటే కదలిక పుట్టింది.
అధిదేవత అయిన విష్ణువు పుట్టాడు, అలాగే ఉన్నారు. నారాయణమూర్తి మనం వర్ణిస్తూ ఉన్నది ఇప్పుడు ఆ పరమ పురుషుడైనటువంటి వాడిని వర్ణిస్తూ ఉన్నాం. అధిదేవత అయిన విష్ణువు అలాగే ఉన్నాడు. ఇక్కడ విష్ణువు అనేది అధిదేవత పేరే గాని మహావిష్ణువు కాదు. పాదాలు నడిచిపోవటానికి సహాయం చేస్తాయి కాబట్టి వ్యాప్తి అనేది విష్ణుదేవత లక్షణం కాబట్టి ఆ పేరు అలా పెట్టారు అక్కడ అని చెప్పారు. అతని చేతుల్లో ఇంద్రదేవత ఉంది, బలం పుట్టింది, వినియోగ సామర్థ్యం మటుకు కలగలేదంటే పని చెయ్యటం వాడుకోవటం దేహము అనేది ఇంకా కూడా రాలేదన్నమాట. అందుకని క్లియర్గా చెబుతున్నారు ఇక్కడ. నాడుల నుంచి నదులు పుట్టినాయి, రక్తం పుట్టింది, కానీ అలాగే ఉన్నాయి. ఏమి కథ ఉపయోగించే అవయవం ఇంకా మొత్తంగా రాలేదన్నమాట. శరీరం రాలేదు, మానవ శరీరమో లేదా ఒక జీవి శరీరం అనేది రాలేదు. ఆ పరమాత్మ పొట్టలో సముద్రాలు పుట్టినాయి, ఆకలి దప్పులు కూడా పుట్టి అలాగే ఉన్నాయి. ఆయన హృదయంలో మనస్సు, చంద్రుడు, బ్రహ్మ అనే అధిదేవతలంతా పుట్టి అలాగే ఉన్నారు. ఆయన చిత్తంలో, ఆయన లోపలగా మనస్సు లోపల చిత్తంలో అభిమానము రుద్రుడు పుట్టి అలాగే ఉన్నారట. మన రికార్డింగ్ నెంబరు 139 అయిపోయింది. ఇవన్నీ ఏకత్వంగా జీవుడుగా అవుతాడు నెక్స్ట్ 140 నెంబర్లో మళ్ళీ చదువుకుందాం.